అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు సభాధ్యక్షులు జిల్లా స్పోక్స్ పర్సన్ ఆంజనేయులు గారు, అలాగే రాష్ట్ర చీఫ్ స్పోక్స్ పర్సన్ లంకా దినకర్ గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్ గారు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, బాపట్ల జిల్లా ఇన్ఛార్జి కృష్ణారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారు, ఈ స్టేజీ మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా మీడియా సోదరులందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రం నలుమూలల ప్రతి జిల్లాలో జిల్లా అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు కేంద్ర బడ్జెట్ ఎంతో అద్భుతమైన భేదవాణి బడ్జెట్గా రూపొందించబడిన విషయం మీ అందరూ తెలిసినటువంటి విషయమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అలాగే నిర్మలా సీతారామన్ గారి సారథ్యంలో ఈ కేంద్ర బడ్జెట్ను ఎంతో అద్భుతంగా తయారు చేయటం, ప్రతి పేద కుటుంబంలో మహిళల కాడ్నుంచి, పేదవాళ్ళ కాడ్నుంచి, నిరుద్యోగుల కాడ్నుంచి ఎంతో మంది సంతోషించదగినటువంటి బడ్జెట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం ఒకప్పుడు అమరావతి గతంలో వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఆనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆయన చేతి మీదుగా అమరావతిని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ అమరావతి గత 5 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి అసలు అమరావతి రాజధాని ఉందా లేదా అనే ఆలోచన మన అందరిలో ఉన్నటువంటి విషయం, మీ అందరూ తెలిసినటువంటి విషయం. అలాంటిది ఈనాడు దేవుడు కరుణించి ఎన్డీఏ కూటమి కలపటం, ఎన్డీఏ కూటమిలో మనం అత్యధిక మెజార్టీ సాధించడం, నరేంద్ర మోడీ గారికి సారథ్యంలో, అలాగే రాష్ట్ర అధ్యక్షులు మా పురంధేశ్వరి గారి నేతృత్వంలో, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ అమరావతి రూపురేఖలు దాల్చుకోవటం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎన్నోసార్లు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతిని నిర్వీర్యం చేశారు, అమరావతిని సిగ్గు కల్పించేటట్టు చేశారు, రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అని గతంలోనే రాకముందే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. అలాంటి తరుణంలో ఈనాడు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పోలవరం పూర్తి చేయడంలో మధ్యలో ఆగిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం పుణ్యమంట మధ్యలో ఆగిపోయింది. దాన్ని పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరాయిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా, ఈ ప్రకాశం జిల్లా గతంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులు మన జిల్లాకు వస్తూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడల్లా ప్రతిసారి మేము ప్లస్ మీరు చేసే పని ఏంటంటే లెటర్ ప్యాడ్లో టైప్ చేసి, అయ్యా మా ప్రకాశం జిల్లా పేద జిల్లా, తాగటానికి నీరు లేదు, తినటానికి అన్నం కూడా లేదు, పశుగ్రాసం లేదు, వెలుగొండ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. అలాంటి తరుణంలో ప్రకాశం జిల్లాని వెనుకబడి జిల్లాగా ఒక్కసారి కేంద్రం దృష్టిలో పెట్టి అధిక నిధులు సమకూర్చి ఒక పరిశ్రమ చేసుకొస్తే మా ప్రకాశం జిల్లా కొంత బాగుపడుతుందని ఎన్నో సందర్భాల్లో మేము అందరినీ మెమోరాండాలు లెటర్ ప్యాడ్లో రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా
మీడియా సోదరులు మీరందరూ కూడా మేము ఎప్పుడైతే లెటర్ ఇచ్చామో మరుసటి పేపర్లో ఆ ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా ఈ జిల్లాకి ఏదో విధంగా చేస్తే కానీ ఈ జిల్లా బాగుపడదు అనేటువంటి మీ కృషి కూడా ఆ రోజు గొప్పతనంగా ఉంది. మీ కృషి వల్ల ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు అందరి కృషి వల్ల ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి కృషి వల్ల నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడు ప్రకాశం జిల్లాకు ఈ మంచి అవకాశం రావడం జరిగింది. అలాగే గతంలో మేము 2020లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరిగింది. అందరూ అన్నారు ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చి ఆపేస్తారన్నారు. కానీ 2020 నుంచి ఇస్తూ ఈరోజు 2024 రాబోయే 5 సంవత్సరాలు కూడా ఉచిత రేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆవాస్ యోజన కింద అలాగే ఇల్లు 2 సెంట్లు భూమి ఇచ్చి అక్కడ వాళ్ళకి ఇల్లు కూడా కట్టించే ఏర్పాటు రాబోయే కాలంలో జరుగుతుందని అందరూ కోరుకుంటున్నాం. ఈ ఎన్డీఏ సారథ్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ముందడుగేస్తుందని అందరూ సంతోషించే విధంగా ఈ బడ్జెట్ ఉందని, ప్రతి పేదవారి బతుకులు బాగుపడతాయని, ప్రతి నిరుద్యోగి ఉద్యోగం వస్తుందని, ప్రతి స్వదేశీ విద్య చదువుకునే పిల్లవాడికి మన 3% సుంకం కూడా తగ్గించడం కూడా జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మొబైల్ మీద బంగారం మీద కూడా సుంకం తగ్గించడం కూడా జరిగింది. అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం చేసినటువంటి వైసీపీ అప్పులు కుప్పలు ఎన్ని ఉన్నా అధిగమించి ప్రతి పేదవాడి బతుకులు బాగుపడే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా, ఆ జిల్లాలో మార్కాపూర్, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి ఈ పశ్చిమ ప్రకాశంలో అడుగంటిపోయినటువంటి పరిస్థితి. కనీసం తాగడానికి నీరు కూడా లేదు. ఈనాడు మనకి ఇలాంటి అవకాశం వెనుకబడ్డ ప్రాంతంగా మనకి కేంద్రం గుర్తించిందంటే అది అంతా అటు ముఖ్యమంత్రి గారి ఆలోచన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆలోచనతోటి, అలాగే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సోదరులు అందరూ, అలాగే మీడియా సోదరులు అందరూ కృషి వల్లే ఈనాడు ఈ యొక్క అవకాశం వచ్చిందని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.